ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన మనసు యొక్క పని చింతన చేయడం. ఇదొక నియమం. మనం ఎలా ఆలోచిస్తామో మనం అలాగే తయారవుతాం. మంచి ఆలోచిస్తే మన స్థితి చాలా బాగుంటుంది. వ్యర్థ చింతన చేసినప్పుడు ఒక సెకండ్లో మన యొక్క మైండ్ సెట్ స్పాయిల్ అయిపోతుంది. మరి స్వచింతన, ప్రభు చింతన ఏ విధంగా చేయాలి? దానికోసం ముందుగా ఒక మంచి ఎగ్జాంపుల్ గురించి చర్చించుకుందాం. ఎస్పెషల్లీ మన భారతీయులు గోమాత అనగానే మనసు పూర్తిగా గౌరవం ఇస్తారు. ఒక గోదానం చేస్తే 33 కోట్ల దేవతలకి సమానంగా అంత పుణ్యం దొరికినట్టుగా గోదానం చేస్తూ ఉంటాము. సర్వశ్రేష్ఠ దానము గోదానం మన భారతీయులు చేస్తూ ఉంటారు. అలాంటి గోమాతలో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటి? చింతన చేయడం, చర్నింగ్ చేయడం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక ఆవు ఉందనుకోండి, ఆవు ముందు ఏం చేస్తుంది? గడ్డి మేస్తుంది. ఎంత ఇష్టం అంటే ఖాళీ సమయంలో తిన్నటువంటి ఆ గడ్డిని తీసి నెమర వేస్తూనే ఉంటుంది. ఆవు ఫుల్ టైం నెమర వేస్తుంది అంటే ఆవు ఆరోగ్యం బాగుంది అని అర్థం. ఆవు యజమాని ఇవన్నీ అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెమర వేయడం మానేసింది ఆవు అంటే ఏదో ఆరోగ్య సమస్య ఆవులో ఉందని అర్థం అన్నమాట. ప్రతి ఒక్కరూ మనసు యొక్క స్థితిని గొప్పగా మార్చుకోవాలి. మనసు యొక్క స్థితి బాగాలేదనుకోండి, మూడ్ ఆఫ్ అని అంటాం. మీరేదో పని చేస్తూ ఉన్నారు, కరెక్ట్గా చేయట్లేదు, కరెక్ట్గా అవ్వట్లేదు. ఫోన్లో మాట్లాడుతున్నారు మీరు. మీకు ఫోన్లో మాట్లాడుతున్న ఎదుటి మనిషి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఏం చేస్తాం? ఫోన్ ఆఫ్, స్విచ్ ఆఫ్, మూడ్ ఆఫ్, డోర్ క్లోజ్. మూడ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, అన్నీ కూడా ఆఫ్ 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 ఆఫ్. మనకు నచ్చట్లేదు అంటే మీ మనసుకి ఏదో వేరే కావాలి. మీకు కావలసిందే వేరు, ఎదుటి నుండి దొరుకుతుంది వేరు. అక్కడ మీ మనస్థితి కంఫర్టబుల్గా ఉండదు. మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు కొందరు మనుషుల్ని మనం చెక్ చేస్తూ ఉంటాము. మనశ్శాంతిగా ఒక్క చోటు కాన్స్టెంట్గా 15-20 నిమిషాలు కూర్చోవడం అంటే వారి విషయంలో చాలా గొప్ప మ్యాటర్. ఒక్క చోట నిలకడగా వారు కూర్చోలేరు, నిలబడలేరు, అట్లీస్ట్ భోజనం కూడా చేయలేరు, ఎవరితో మాట్లాడలేరు. వారిని అడగండి, మీరు హాయిగా కూర్చోవచ్చు కదా అని. వారేమంటా, నేను ఫుల్ బిజీ ఉన్నానని. ఫుల్ బిజీ 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 బిజీ. నాకు ఇప్పుడు సో అండ్ సో పనులు చాలా ఉన్నాయి. మీరు అలా చూస్తూ పోతుంటేనండి ఫుల్ టైం, ఫుల్ డేస్, 365 డేస్ నేను బిజీ, ఎప్పుడు నాకు ఖాళీ అనేది ఉండదండి అని చెబుతూ ఉంటారు. ఖాళీ అనేది దేనికి లేదండి? నా మనసు యొక్క ఆలోచనలకు లేదు. నా మనసుకి ఆలోచనలకు ఖాళీ లేనప్పుడు ఫుల్ టైం మైండ్ ఎప్పుడు కూడా బిజీగా ఉన్నట్టుగానే ఉంటుంది. వారు నిలకడగా కూర్చోలేరు, మాట్లాడలేరు, వినలేరు. అలాంటి వారు ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవాలి. మైండ్ సెట్ని తేలిగ్గా పెట్టుకోవాలి అంటే ఏం చేయాలనే విషయం గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం
చర్చించుకుందాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎన్నో అడుగులు ముందుకు వెయ్యాలి, ఎంతో మనం సాధించాలి. దానికోసం మన మనసుకి 3 పనులు ఇవ్వాలి. ఫస్ట్ పని మీ మనసుకి ఇవ్వాల్సింది స్వచింతన. స్వయం ఆత్మ గురించి చింతన చెయ్యండి. నేను ఆత్మ ఒరిజినల్ వచ్చింది శాంతిధామం నుండి. నా ఆత్మ యొక్క నిజ గుణము శాంతి. ఆత్మ తండ్రి శాంతి సాగరుడు. శాంతి నా యొక్క స్వధర్మం. శాంతిధామము నా ఇల్లు. నా తండ్రి శాంతి సాగరుడు. నా ఆత్మకు అతి ప్రియమైనది వెతుకుతుంది, కావాలి కావాలి అనుకుంటుంది. అది కూడా ఏంటి? శాంతి. నా ఒరిజినల్ నేచర్ శాంతి. నా ఇల్లు కూడా శాంతిధామం. నా ఆత్మ యొక్క స్వధర్మం కూడా శాంతి. స్వచింతన ముందు మన మనసుకి అవసరం. స్వచింతన. సెకండ్ చేయాల్సింది ప్రభు చింతన. మనిషి తన జీవిత కాలంలో సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, గొప్పగా బ్రతకాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ తనకి నచ్చదు. కొందరి మనుషులతో మాట్లాడాలంటే కూడా ఈ రోజుల్లో డైరెక్ట్గా కొందరితో మాట్లాడడానికి నచ్చదండి మనకి. వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలంటే కూడా ఏమంటుంటారు కొందరు? అబ్బో వారా అంటే ఎప్పుడు కూడా కోపంగా ఉంటారు. ఎప్పుడు నాకు అనుభవంతో చెప్తున్నాను, ఆ మనిషిని నేను ఎప్పుడు చూసినా, ఎప్పుడు పలకరించినా మొహంలో ఎప్పుడు తెలియని టెన్షన్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే తెలియని టెన్షన్ ఉందండి. డిస్టర్బెన్స్ అనేది ఆ యొక్క వైబ్రేషన్లో ఉంది అని అంటాం. నా మైండ్ సెట్లో డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బ్ మైండ్తో మనం ఏం చూసినా, ఏం విన్నా, ఏం మాట్లాడినా మనకు అలాగే కనపడుతూ ఉంటుంది. ఓకే, మనం అదే చూస్తాం, అదే ఆలోచిస్తాం. కాబట్టి ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది. సమ్మర్లో ఏం చేస్తుంటాం? మన ఐస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి రకరకాల కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాం. అందులో కూడా యంగ్స్టర్స్ స్టైల్గా చూస్తూ ఉంటాం. అందులో కూడా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు కళ్ళజోడు. మనం ఎలాంటి కళ్ళజోడు పెట్టుకున్నామో ప్రపంచం మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. అలాగే కనిపిస్తూ ఉంటుంది. రెడ్ పెట్టుకుంటే రెడ్, గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్, వైట్ పెట్టుకుంటే వైట్, బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్. సో నేను ఎలా ఆలోచిస్తానో నాకు ఎదుటి వారు అలాగే కనపడతారు. నేను ఏం చూస్తానో అదే నిజంగా భావిస్తాను. మనం చెక్ చేసుకోవాల్సింది, చేంజ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క మైండ్ యొక్క సెట్టింగ్. మైండ్ సెట్టింగ్. పాస్ట్ టెన్స్ అతిగా ఆలోచిస్తున్నానా? పాస్ట్ టెన్స్. ఇలా పాస్ట్ టెన్స్లో పాస్ట్లో బ్రతికేవారు ఈ రోజుల్లో మెజారిటీ మనుషులు ఉంటారు. ఈరోజు బాగానే ఉన్నానండి, మరి మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు బాగున్నాను, కానీ 2000లో 2006 వరకు బాధపడుతూనే ఉన్నానండి. 2000లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు. 2000లో పెరుగన్నం తినాలనుకున్నాను, తినలేదు. 6 years నుండి ఏం చర్నింగ్ చేస్తున్నా? నేను తినలే. అదే చింతన చేస్తూ నా మైండ్ సెట్ ఏమైపోయింది? వీక్ అయిపోయింది. మీ మైండ్కి మీరు ఏం ట్రైనింగ్ ఇచ్చారు? నేను తినలేదు. అప్పుడు మన మైండ్ వీక్, మన బాడీ వీక్. వీక్నెస్ ఎక్కడ వచ్చిందండి? నా యొక్క చర్నింగ్లో వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుండి స్వచింతనలో దీన్ని మనం మార్చుకుందాం. ఒక డే తీసుకోండి. ఒక డేలో మీ మైండ్ యొక్క థింకింగ్ని చూసుకోండి. ఈ ఒక్కో రోజులో ఒక్క 1 అవర్లో ఎక్కువ నేను దేనికోసం ఆలోచించా? దేనికోసం?
స్పిరిచువాలిటీ మీన్స్ స్వచింతన, ప్రభు చింతన, పాజిటివ్గా ఉండాలి. స్వచింతనలో ఏం చింతన చేస్తున్నా అంత పాస్ట్ టెన్స్. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను మీకు ఎంత వద్దనుకున్నా, దాని ద్వారా మీకు ఏ రకంగా ఉపయోగం లేకున్నా, లాభము లేకున్నా, బలం లేకున్నా మీరు అదే ఆలోచిస్తున్నారు. ఒకటి ఉంటుంది చింత, మరొకటి చింతన. చింత అంటే బలంగా మనసులో పెట్టుకోవడం, నాటుకోవడం. ఏదైనా విషయం బలంగా నాటుకుపోయిందనుకోండి, ఆ విషయం మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయింది డీప్గా. దాన్ని బయటకు తీయడం చాలా టైం పడుతుంది. అందుకే అంటారు చూడండి, కొందరు విషయంలో ఏ మనసులో పెట్టుకున్నాడో ఏంటో తెలియదు కదండి. నేను ఏం అడిగినా కానీ సరైన రెస్పాండ్ లేదు అంటే ఏదో అన్నెసరీ విషయం మనసులో బలంగా నాటుకుపోయింది. అది నాటుకుపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? దాని గురించే అతిగా ఆలోచిస్తూ ఉన్నారు. some years back దానివల్ల ప్రాక్టికల్గా మీ జీవితానికి ఒక లాభమైన దొరికిందా? ఏది ఉండదు. సో స్వచింతనలో చెక్కింగ్ ఈజ్ అవసరం. ఈ రోజుల్లో ఎంత బిజీ ఉన్నా ఇష్టమైన ఆత్మీయులను మనం పలకరీయడానికి టైం తీస్తాం. ఒకప్పుడు టైము లేకున్నా కానీ ఆ వీకెండ్ వచ్చాయనుకోండి, సాటర్డే సండేస్ వచ్చాయంటే జాబ్ చేసేవారు వీకెండ్స్లో వెళ్ళి మీట్ అయ్యి వచ్చేవారు. మీట్ అయ్యి వెళ్ళి వాళ్ళని కలిసి క్షేమ సమాచారాలు అడిగేవారు. కానీ టైం మారిపోయింది, ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది. ఒక్కరి కోసం ఒక్కరికి టైం లేదు, పలకరించుకునే టైం లేదు. అయితే ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం? మనం లేటెస్ట్గా చూడండి, మొబైల్ వాడుకుంటాం, నెట్ వాడుకుంటాం, మనం మీడియాని అందరం వాడుకుంటున్నాం, వాడుకోవాలి కూడా. మనం ఒక్కరిద్దరిని పలకరించేటువంటి విధానాన్ని పాజిటివ్గా మనం మన చింతనలో మార్చుకోవాలి. మనం ఎలా విషెస్ చేయాలి అంటే, ఎలా పలకరించాలి అంటే, మన పలకరింపుతో కూడా ఎదుటి ఆత్మ మనస్సులో వ్యర్థ సంకల్పాలు రావద్దు. ఇప్పుడు చూడండి, మీకు తెలిసి ఇది ఎండాకాలమే, అలసట అనేది ఉంటుంది. ఓకే, మీరు చాలా పిక్కుపోయారండి, మిమ్మల్ని చూస్తుంటే ఒక పేషెంట్ని చూసినట్టుగా ఉంది, చాలా సిక్ అయిపోయినట్టుగా ఉంది, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఇలా మనం పలకరిస్తే సేమ్ ఎదుటి ఆత్మ కూడా ఓవర్గా థింక్ చేసే ఆత్మ అయిందనుకోండి, మీ చింతన పాజిటివ్గా ఉన్నప్పుడు ఎదుటి వారి చింతనని పాజిటివ్గా మీరు మార్చగలుగుతారు. కానీ మన మైండ్ సెట్ ఈజ్ వీక్ మైండ్ ఎదుటి ఆత్మని ఎలా విషెస్ చెప్తుంది, ఎలా పలకరిస్తుంది? స్ట్రాంగ్గా విషెస్ చెప్పగలుగుతామా? చెప్పలేకపోతుంటాం. వారిని విష్ చేయడమే, వారిని పలకరియడమే మనం యాక్టివ్గా పలకరించలేకపోతుంటాం, అవన్నీ విషెస్ చెప్పలేకపోతూ ఉంటాం. బికాస్ మైండ్ సెట్ ఈజ్ వీక్. అది ఎటువైపు ఉంది? నా సైడే ఉంది. నా సైడ్ ఈజ్ మైండ్ సెట్, వీక్ మైండ్ సెట్. దానికి కారణాలు ఏంటి? పాస్ట్ టెన్స్. నన్ను నేను పలకరించుకుంటున్నానా? నాతో నేను ఎప్పుడైనా మాట్లాడతానా? నా క్షేమ సమాచారాలు ఎప్పుడైనా నేను అడుగుతానా? అందరినీ పలకరించే నేను, అందరి క్షేమ సమాచారాలు అడిగే నేను, నా మనసుకి ఏం కావాలో అడగడం మర్చిపోతున్నాను. ఇది స్వచింతనలో ఇది చాలా అవసరమైనటువంటి మ్యాటర్. అందుకే ఒక స్పిరిచువాలిటీలో ఉండేటువంటి వ్యక్తులకి వాళ్ళ డే స్టార్ట్ కాగానే పూర్వం రోజుల నుండి వస్తున్న ఆచారం, ఎర్లీ మార్నింగ్ నిద్రలేసేవారండి. ఎర్లీ మార్నింగ్ మంచి భక్తుడు మందిరానికి వెళ్ళేవారు.
మందిరానికి వెళ్ళి ఆ దేవతల యొక్క దర్శనం చేసుకొని వచ్చేవారు. ఇప్పుడు చూడండి, వారికి మార్నింగ్ లేచి దైవీ దర్శనం చేసుకుంటేనే వాళ్ళ డే అంతా బాగున్నట్టుగా, పాజిటివ్గా ఉన్నట్టుగా, రిలాక్స్గా ఉన్నట్టుగా వారి ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి వారు. సో స్వచింతనలో మనం ఏమేం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో భగవంతుణ్ణి తోడు పెట్టుకోవాలి. సో GOD, గాడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ G మీన్స్ జనరేట్ చేయండి, పాజిటివ్ థాట్స్ని జనరేట్ చేయండి. O మీన్స్ ఆపరేట్ చేయండి. D మీన్స్ ఏం చేయండి? డిలీట్ చేయండి. పాజిటివ్ థాట్స్, పాస్ట్ టెన్స్లో మీరు నేర్చుకున్నటువంటి హ్యాపీనెస్ని క్రియేట్ చేయండి, జనరేట్ చేయండి, వాటిని ఆపరేట్ చేయండి. తర్వాత ఏం చేయండి? డిలీట్ చేసేయండి. దాంతో గాడ్ అంటే భగవంతుణ్ణి నిత్యం మీ తోడు పెట్టుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీరు చేయగలుగుతూ ఉంటారు. సో క్రియేట్ చేయండి. ఎలాంటి థాట్స్ క్రియేట్ చేయాలి? సో నా క్రియేటివిటీ అనేది టూ గుడ్గా ఉండాలి. హ్యాపీనెస్ని మాత్రమే క్రియేట్ చేయగలగాలి. భగవంతుణ్ణి నా తోడుగా ఉన్నట్టుగా, నా తోడు ఇస్తున్నట్టుగా ప్రాక్టికల్ జీవితంలో నేను ఎంత ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తానో అంత నా నిజ జీవితం కూడా అంత శుద్ధంగా, ప్రశాంతంగా ఉంటుంది. స్వచింతనలో అటెన్షన్ ఏ విషయంలో ఇవ్వాలి? స్వచింతనలో శాంత స్వరూపం యొక్క స్మృతి, పరమాత్ముడి యొక్క స్మృతి, పరంధామం యొక్క స్మృతి, ప్రతి ఒక్క ఆత్మ నాకు నిజమైనటువంటి మిత్రువు, ఆత్మీయ బంధువు అనేటువంటి స్మృతి. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మ పరమాత్ముడికి సంతానం. మనందరి ఆత్మల ఇల్లు సేమ్, అందరి ఆత్మల ఇల్లు సేమ్. అందుకే అంటుంటాం చూడండి, పైనుండి వచ్చాము పైకి వెళ్ళిపోవాలి అంటుంటాం కదండి. చాలాసార్లు మనం నిజమే మాట్లాడుతుంటాం, కానీ ఎదుటి ఆత్మ వినడానికి రెడీ అవ్వరు, నమ్మడానికి రెడీ అవ్వరు. అలాంటి సందర్భంలో కూడా మన యొక్క ఆలోచన తీరును బట్టి మన మాటలు కూడా అలాగే వస్తుంటాయి. పైవాడు అన్ని చూస్తున్నాడు, ఆ పైవాడు నన్ను గమనిస్తున్నాడని మనం అంటూ ఉంటాం. సో మన యొక్క చింతనలో పాజిటివ్ యాటిట్యూడ్ని ఇంకా మనం పెంచుకుందాం. ఆ పరమాత్మ, పైనున్నటువంటి పరమాత్మ శాంతి సాగరుడు, శక్తి సాగరుడు. ఈ భూలోకంలో ఉండేటువంటి నా ఆత్మకు పరమాత్మ ఇస్తున్నటువంటి పాజిటివ్ మెసేజ్ ఇది. పాజిటివ్ మెసేజ్ ఇదే ఇస్తున్నాడు పరమాత్మ. పరంధామంలో, బ్రహ్మలోకంలో ఉన్న నాకు ఏ విధంగా అయితే శాంతి ప్రియమో, శాంతిధామము ప్రియమో, నా యొక్క స్మృతి ద్వారా నన్ను మీరు జ్ఞాపకం చేయటంతో మీ మనసు ఆలోచనలు కూడా అంత పాజిటివ్గానే, యాటిట్యూడ్ని మీరు అంతా గొప్పగా మార్చుకోగలగాలి. సో ఈ స్వచింతన అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది, నెక్స్ట్ స్టెప్ ఇస్ ప్రభు చింతన. ప్రభు గురించి నేను ఏం చింతన చేయాలి? ఆ ప్రభు పరమాత్మ నా ఆత్మకి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి. భగవంతుడు నాకేమవుతాడు? ఏమవుతాడంటే ఏమంటాం? మనకు భక్తి నుండి అలవాటు ఉందండి. యుగాల నుంచి మనకు ఒక అలవాటు ఉంది. భగవంతుని నామస్మరణ చేయగానే ప్రతి భక్తుడు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రియంగా ఒక పాట పాడుతూ ఉంటాం. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. సో భగవంతుడికి నా ఆత్మకున్న గొప్ప క్లోజ్ సంబంధం ఏది? తల్లి, తండ్రి, బంధువు, సఖుడు, స్వామి. స్వచింతన తర్వాత ప్రభు చింతన చేయండి. వారితో క్లోజ్గా ఉన్నట్టుగా, దగ్గరగా ఉన్నట్టుగా ఎక్స్పీరియన్స్ చేయండి. సో స్వచింతన అయింది,
ప్రభు చింతన అయిపోయింది. ఈ 2 చింతనలు నాకు పాజిటివ్గా ఉన్నప్పుడే 3వ చింతన, నేను పాజిటివ్గా చేయగలుగుతామో పూర్తి సృష్టి గురించి కూడా, సృష్టి నియమం గురించి, సృష్టి చక్రం గురించి పాజిటివ్గా నేను జర్నీ చేయగలుగుతాను. సో ఆ విధంగా చింతనలో 3 విషయాల గురించి మనం తెలుసుకున్నాము. స్వచింతన, ప్రభు చింతన, సృష్టి చింతన. సో బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయంలో ఒక గొప్ప వింగ్ ఉంది. ఆ వింగ్ పేరు స్పార్క్ వింగ్. ఈ స్పార్క్ వింగ్లో రీసెర్చ్ చేస్తారనమాట. రీసెర్చ్ చేసి మన యొక్క సంకల్పాల గురించి మాత్రమే ఆ వింగ్లో ఉండేటువంటి మా బ్రదర్స్ సిస్టర్స్ చింతన యొక్క ప్రభావం గురించి చర్నింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మనం ఎంత గొప్పగా ఆలోచిస్తామో అంత గొప్పగా చూడగలుగుతామో అంత గొప్పగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. ఓకే, సో చింతనలో మనం ఏ విషయాన్ని యాడ్ చేయాలి, ఏ విషయాన్ని డిలీట్ చేయాలి, వాటిపై మనం అటెన్షన్ ఇస్తున్నామో వాటిని ఇంకొంచెం పెంచుకుందాం. అటెన్షన్ ఇస్తూ ఇంకా పెంచుకోవటంతో ఖచ్చితంగా మన యొక్క జీవితం సుఖమయంగా మారుతుంది. సో చింతన అనే ఈ సబ్జెక్టు గురించి ఈరోజు ఎపిసోడ్లో చాలా గొప్ప విషయాల గురించి మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో, కొత్త అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.